హిట్ కేస్ 3 టీజర్ రివ్యూ. సో టీజర్ ఎలా ఉంది అంటే సింపుల్గా చెప్తాను. సో యాక్చువల్గా మనకి ఇంతకుముందు వచ్చిన హిట్ పార్ట్ 1 పార్ట్ 2 ఇవన్నీ కూడా ఏంటంటే బేసిక్గా ఇన్వెస్టిగేషన్ మీద నడుస్తుంటుంది స్టోరీ. సో ఇందులో నాని గారు ఎలా కనిపించారు అని అంటే బాగుంది. అంటే ఒక మాస్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాడు, సో ఆ యాటిట్యూడ్ కానీ అగ్రెసివ్నెస్ కానీ ఇదంతా మనకి ఇందులో బాగా చూపించారు. అంటే మనకి చూడండి మధ్య మధ్యలో ఆ లాఠీ పట్టుకొని జనాలు కంట్రోల్ చేసే సీన్స్ కానీ, లేకపోతే ఆ సెన్సార్ కట్ డైలాగ్ కానీ ఇవన్నీ కూడా మనకి నాని క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది అనేది రివీల్ చేశారు. యాక్చువల్గా మనకు అక్కడ విశ్వక్సేన్ చూసుకుంటే పార్ట్ 1లో అందులో విశ్వక్సేన్ కూడా అగ్రెసివ్గా ఉంటాడు. కాకపోతే ఏంటంటే ఒక సెటిల్డ్ యాక్టింగ్ అదంతా మనం చూపిస్తారు. కాకపోతే ఇక్కడ మనకి హిట్ 3లో ఏం చేశారంటే నాని యాటిట్యూడ్ కూడా బయట చూపిస్తున్నాడు, అగ్రెసివ్నెస్ కానీ ఇదంతా. అంటే ఒక రఫ్ పోలీస్ కాప్ ఎలా ఉంటాడు ఆ కైండ్ ఆఫ్ అటైర్ అదంతా కూడా మనకు కనిపిస్తుంది. సో బేసిక్గా ఏంటంటే ఇన్వెస్టిగేషనే, అంటే పార్ట్ 1 పార్ట్ 2లో ఎలాగో ఇది కూడా స్టోరీ అదే బేస్ మీద వెళ్తుందని మనకు అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ మనకు అర్థమవున్న విషయం ఏంట్రా అంటే మనకు అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఆ మంచు అదంతా కూడా కాశ్మీరు ఆ లొకేషన్స్ అవి చూపిస్తున్నారు. అంటే మేబీ ఇందులో ఏమైనా మనకి హీరో క్యారెక్టర్ పేరు అర్జున్ సర్కార్ అని ఉంది. సో అర్జున్ సర్కార్ ఇదేంటంటే యాక్చువల్గా మన తెలుగు స్టేట్స్లో సంబంధించిన పేరైతే కాదు. అర్జున్ సర్కార్ అనేది బేసిక్గా అక్కడ మనకి వెస్ట్ బెంగాల్ ఆ సైడు అక్కడ పీపుల్కి ఎక్కువ ఇలాంటి సర్కార్ అనే పేరైతే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఆ కాశ్మీర్ లొకేషన్స్ ఇవన్నీ చూపిస్తున్నారు. అది కూడా అక్కడ పోలీస్ ఆఫీసర్ అన్నట్టే చూపిస్తున్నారు. అంటే ఒకవేళ అక్కడ ఐపీఎస్ ఆఫీసర్ని మనకి ఇక్కడ తెలుగు స్టేట్స్కి కేసు ఏమైనా అప్పచెప్పి అలాగేమైనా తెప్పించారా మన తెలుగు స్టేట్స్కి, లేకపోతే ఇన్వెస్టిగేషన్ కోసం ఏమైనా మన అర్జున్ సర్కార్ ఎవరైతే ఉన్నారో హీరో ఆ కాశ్మీర్ వెళ్ళడం ఇది ఏమైనా చేస్తారా అనేది మనకి సినిమా రిలీజ్ అయ్యే వరకు తెలీదు. ఇంకా నెక్స్ట్ ఇందులో ఏంటంటే అక్కడ ఒక సీన్ ఉంది, చెయ్యి ముందుకు పెట్టని చెప్పి ఒక పర్సన్ ఇన్వెస్టిగేషన్ భాగంగా లాఠీతో టాప్ మన కొట్టడం డైరెక్టర్ పేరు వేయడం, మళ్ళీ టాప్ మన కొట్టడం మ్యూజిక్ డైరెక్టర్ పేరు వేయడం. సో ఇదంతా క్రియేటివిటీగా, సో ఎడిటింగ్ చాలా బాగుంది. అలాగే మనకి లాస్ట్ షాట్లో ఒకటి కత్తితో ఆ బ్లడ్ ఇలా పైకి లేపగానే మనకి కెమెరా పైకి ప్యాన్ అవుతుంది. సో బ్లడ్ అక్కడ చూపిస్తాడు, మళ్ళీ వెంటనే కెమెరా కిందకి ప్యాన్ అవుతుంది. సో అక్కడ మన బ్యాక్గ్రౌండ్లో బ్లడ్ అది చిమ్ముతున్నట్టు ఇదంతా క్రియేటివ్గా బాగుంది. అలాగే బీజిఎం కూడా సో టీజర్ వరకు అయితే ఓకే. అక్కడ మనకి ఆ సెన్సార్ కట్ డైలాగ్ ఏదైతే ఉందో అది ఒకటి చెప్పాడు కదా నాని, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. సో అదేంటంటే ఇది యూట్యూబ్ కాబట్టి మనకి ఇందులో సెన్సార్ ఏమి ఉండదు కాబట్టి వితౌట్ ఫిల్టర్ చెప్పేశారు. మనకి మూవీలో నాకు తెలిసి అక్కడ బీఫ్ సౌండ్ అయితే ఉంటుంది. సో అదేనమాట. యాక్చువల్గా హిట్ పార్ట్ అడౌన్స్ చేసేది అయితే పార్ట్ 1 అంతా అనుకున్నంత హిట్ అయితే అవ్వలేదు. సో కానీ ఇక్కడ మనకి ఈ హిట్ పార్ట్ 3 టీజర్ చూస్తుంటే మాత్రం పార్ట్ 1 రేంజ్లో ఉండబోతుంది అని అయితే డౌట్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. సో ఇది ఈరోజు టీజర్ రివ్యూ. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.